ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును అని చెప్పి అపోస్తలైన పౌలు గారు రాశారండి. ఈరోజు మీరు ఒక ఉన్నత పొజిషన్లో ఉండాలని చెప్పి ఎంతగానో ప్రయాసపడుతున్నారేమో, ఆ పొజిషన్లో ఉండాలని చెప్పి ఎంతగానో పొందగోరాలని చెప్పి ఆశపడేవారుగా ఆతృతపడేవారుగా ఉన్నారేమో. అందుకే దేవుడు రోజు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడండి. మన దేవుడు కరుణించు దేవుడే ఉన్నాడండి. మనము ఇస్సాకును చూసినట్టయితే ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏశావును పిలిచి, నువ్వు అడవిలోకి వెళ్ళి వేటాడి నాకు మాంసం తీసుకురా, దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి అన్నప్పుడు ఏశావు వెళ్ళిపోయాడండి. తను ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో ఆశీర్వాదాలు పొందగోరి అడవికి వెళ్ళి వేటాడుతున్నాడండి. కానీ యాకోబు ఆ ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు యాకోబు పైన కరుణ చూపాడు కాబట్టి ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందుకోగలిగాడండి. ఈరోజు మీరు కూడా ఒక ఉన్నత పొజిషన్లో ఉండాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఎంతగానో దాన్ని పొందగోరాలని చెప్పి ఆశపడే వారిగా ఉన్నారేమో. కానీ అది మన ప్రయాస వలన, మన ప్రయత్నం వలన కాదు, కానీ కరుణించు దేవుని వలనే దేవుడు మన జీవితంలో ఆ కార్యం సఫలం చేసేవాడిగా ఉంటాడండి. ఈరోజు కరుణించే దేవుడు అంటున్నాడండి, నువ్వు ఎంతగానో ప్రయాసపడుతున్నావేమో, ఎంతగానో పొందగోరుతున్నావేమో, కానీ అది నీ ప్రయాసం వలన, నీ శక్తి వలన కాదు, కానీ నా కరుణ వలనే నేను నీ జీవితంలో జరిగిస్తాను. ఆ కార్యం చూసిన వాళ్ళందరూ కరుణించు దేవుని వలన ఈ కార్యం జరిగిందని చెప్పుకుంటారని చెప్పి దేవుడి రోజు మనతో సెలవిస్తున్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.